అందరికీ నమస్కారం. నేను రాజ్ కుమార్. ఇది డెల్ ఇన్స్పిరాన్ 3542 ల్యాప్టాప్ వాటర్ డ్యామేజ్లో తీసుకున్నాను. మెనీ సెక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3V 5V ఐసీ ప్రాబ్లం ఉంది, రిప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ కెపాసిటర్లు ప్రాబ్లం ఉన్నాయి. అండ్ ఈ సెక్షన్ కూడా ప్రాబ్లం ఉంది, క్లియర్ చేశాను. తర్వాత ర్యామ్ సెక్షన్ ప్రాబ్లం ఉంది, ర్యామ్ ఐసీ ప్రాబ్లం ఉంది, క్లియర్ చేశాను. తర్వాత ఇది సౌండ్ ఐసీ ప్రాబ్లం ఉంది, సౌండ్ ఐసీ సెక్షన్ కూడా ప్రాబ్లం ఉంది, క్లియర్ చేశాను. అండ్ ఇంకా ఏంటంటే గ్రాఫిక్ సెక్షన్ కూడా ప్రాబ్లం ఉంది. సో గ్రాఫిక్ కార్డ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను గ్రాఫిక్ కార్డ్ను కూడా డిజేబుల్ చేశాను. అండ్ ఈ బోర్డుకు అవతల సైడ్ చూసినట్లయితే 5V లైన్ ప్రాబ్లం ఉంది, అంటే యూఎస్బికి 5V వెళ్తారు కదా, ఆ లైన్ కూడా ప్రాబ్లం ఉంది, అది కూడా క్లియర్ చేశాను. దాంతోపాటు ఛార్జింగ్ ఐసీ ప్రాబ్లం ఉంది అండ్ దాంతోపాటు ఛార్జింగ్ సెక్షన్ కూడా ప్రాబ్లం ఉంది, అది కూడా క్లియర్ చేశాను. క్లియర్ చేసిన తర్వాత ల్యాప్టాప్ అయితే సక్సెస్ఫుల్గా టర్న్ ఆన్ అయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే నేను గ్రాఫిక్ కార్డు డిజేబుల్ చేశానో అప్పుడు ఏమవుతుందంటే ల్యాప్టాప్లో 6 beep సౌండ్ వస్తుంది ఆన్ అవుతుంటే. సో మీరైతే చూడండి. సో ల్యాప్టాప్ అయితే టర్న్ ఆన్ అయింది. 1 2 3 4 5 6. సో ల్యాప్టాప్ కంప్లీట్గా రిపేర్ అయింది వాటర్ డ్యామేజ్ నుంచి. మెనీ సెక్షన్స్ అయితే ప్రాబ్లం ఉన్నాయి, సెక్షన్స్ క్లియర్ చేశాను. కానీ ఎప్పుడైతే గ్రాఫిక్ కార్డ్ ప్రాబ్లం ఉందో గ్రాఫిక్ను నేను డిజేబుల్ చేశానో అప్పుడు ఈ 6 beeps వస్తుంది. సో ఇదేంటంటే పీసీహెచ్కు గ్రాఫిక్ కార్డుకు మధ్య ఇంటర్లాక్ సౌండ్ అన్నట్టు. సో దాన్ని డిజేబుల్ చేయడానికి నాకు ప్రాబ్లం ఏం దొరికిందంటే ఇక్కడ చూసారు కదా RN2701 రెసిస్టర్ను సో రిమూవ్ చేస్తే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు మనం రిమూవ్ చేసి మళ్ళీ మనం టెస్ట్ చేద్దాము. చూడొచ్చు మీరు ఇక్కడ రెసిస్టర్ని అయితే నేను రిమూవ్ చేశాను అండ్ చార్జర్ను కనెక్ట్ చేసా అండ్ ల్యాప్టాప్ను టర్న్ ఆన్ చేస్తూ ఉన్నాను. సో ల్యాప్టాప్ అయితే టర్న్ ఆన్ అయింది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు బీప్ సౌండ్ అనేది రావట్లేదు. సో మీ ల్యాప్టాప్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో వరంగల్, హన్మకొండ, కాజీపేట అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.